అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమానికి సింగనమల మండలం నాయన్వార్పల్లి గ్రామంలోకి ఇంటింటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో నాయన్వార్పల్లి గ్రామంలో ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాపాన లేదు. లైట్ల సమస్య దండిగా ఉండింది. కరెంటు విద్యుత్ సమస్య ఎక్కువ ఉండింది. ఇక్కడ కెనాల్ పరిస్థితులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితిని మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామానికి మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రోడ్లను కానీ గోకుల్ షెడ్లను కానీ ఈరోజు వాటర్ సమస్యని కూడా కొత్త పైప్ లైన్ వేసి ఈరోజు కొత్త మోటార్ వేపించి ఈరోజు మొత్తం గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా కూడా చేశామని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు నాయన్వార్పల్లి గ్రామంలో ఇవన్నీ మౌలిక సదుపాయాల కోసము దాదాపు 1,60,00,000 వరకు కూడా ఈరోజు మనము మరమ్మతులు కానీ కొత్తవి కానీ పనులు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ దాదాపు మెజారిటీతో ఈరోజు ఈ గ్రామాల్లో మనకి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన విధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రామస్తులకు పార్టీలకు అతీతంగా అందుతున్నటువంటి సంక్షేమం గురించి ఈరోజు తెలియజేయడం జరిగింది. తల్లికి వందనం, ప్రతి తల్లికి కూడా ఈరోజు వందనం అందుతూ పిల్లల భవిష్యత్తు కోసము మనం ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు లోకేష్ అన్న గారు బిడ్డల భవిష్యత్తు కోసము ఒక ప్రణాళికగా ఈరోజు దొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అయితేనేమి కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ అయితేనేమి కానీ, ఈరోజు బస్ ఫెసిలిటీస్ నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తుని ఆలోచన చేస్తూ ఇస్తున్నటువంటి మెరుగైన సదుపాయాలు ఇవ్వండి. రైతులని ఆదుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో సీజన్లో వచ్చినప్పుడు దాదాపు 150 రోజుల వరకు మనము నీళ్ళు ఇచ్చాం. రైతులందరూ కూడా ఒక పంట పెట్టుకోవడానికి ఇబ్బంది పడితే ఈరోజు 2-3 పంటలు పెట్టుకొని రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉన్నారని కూడా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాగునీటి కాలువలన్నింటినీ కూడా ఈరోజు నిధులు కేటాయించి ప్రతి డిస్ట్రిబ్యూటరీస్లో కూడా మనము మరమ్మతులు చేయడానికి మొదలు పెట్టాం. దాదాపు 75% వరకు మరమ్మతులు కూడా అవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నాయన్వార్పల్లి గ్రామంలో నుంచి వెళ్తున్నటువంటి హెచ్ఎల్సి కెనాల్ వాటర్కి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా ఈరోజు అతి త్వరలో ఈ వారం 10 రోజుల్లో కూడా తీస్తామని కూడా తెలియజేశాము. ఇట్లా ఎన్నో సంక్షేమం అభివృద్ధిని మనము గ్రామాల్లోకి వెళ్ళి ఇచ్చి ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల్లో ఇయ్యనటువంటి పెన్షన్లను కూడా మన దృష్టికి తీసుకురావడము, అవి కూడా మేము తీసుకొని ఇప్పుడు రానున్న ఆగస్టు 1వ తేదీన కూడా భర్త చనిపోతే భర్త పెన్షన్ని భార్యకు అందించే విధంగా కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు ఆగస్ట్ 1 నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలానే వితంతు పెన్షన్లు కానీ ఇంకా వేరే వికలాంగుల పెన్షన్లు అవన్నిటినీ కూడా సదరన్ అప్లై చేసుకొని ఈరోజు మనము లిస్టు తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం పెన్షన్లు అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 3,000 పెన్షన్ని 4,000 చేశాం. డిసేబుల్ పెన్షన్ని 15,000 చేశాం. వికలాంగుల పెన్షన్ని ఈరోజు 6,000 చేశాం. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ అనారోగ్యంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మనము నిధుల్ని కూడా కేటాయించడము ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈరోజు ఏడాది పరిపాలనలో ఒక జవాబుదారీ పరిపాలనను అందించిస్తున్నామని కూటమి ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక జవాబుదారీగా ఇచ్చినటువంటి హామీలు అందుతున్నాయా, ఒకవేళ ఎవరికైనా అందకపోతే అవి వెంటనే పరిష్కరించి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఊర్లో ఇంత నైట్ అయినప్పటికీ కూడా ఉండి కరెంట్ సమస్య ఉంటే కూడా దాన్ని తీర్చడం కానీ, ఎక్కడైతే రోడ్ల పరిస్థితి ఉంటే వెంటనే ఈరోజు సీసీ రోడ్లను కూడా మనం శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.